ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు ఎప్పట్లాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత ట్యాప్ ఓపెన్ చేశారు, కానీ అందులోంచి వాటర్ రావడం లేదు. మళ్ళీ ట్రై చేశారు, అయినా నో యూస్. కొంచెం టెన్షన్తో కిచెన్లోకి పరిగెత్తారు, కానీ అక్కడ కూడా అదే పరిస్థితి. బకెట్స్ ఎంటీ, ట్యాంక్స్ ఎంటీ. స్ట్రీట్లో అందరూ బయటకు వచ్చి ఒక్కటే మాట మాట్లాడుకుంటున్నారు, దేర్ ఈజ్ నో వాటర్. ఆ రోజు మనం ఆలోచించేది మన బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కాదు, కాస్ట్లీ ఫోన్స్ గురించి కాదు. మన ఆలోచన మొత్తం ఒక్క గ్లాసు నీళ్ళ గురించి మాత్రమే. కానీ ఆ రోజు వచ్చినప్పుడు మనకు ఒక్క నిజం గుర్తుకొస్తుంది, ఈ విపత్తు ఒక్క రోజులో రాలేదు, మనమే దాన్ని సృష్టించామని. వాటర్ క్రైసిస్ అంటే భూమి మీద నీళ్ళు అయిపోవడం కాదు, మనిషికి అవసరమైన నీళ్లు దొరకపోవడం. ఒకసారి భూమిని స్పేస్ నుంచి చూస్తే అంతా నీళ్ళే కనిపిస్తాయి, అందుకే దీన్ని బ్లూ ప్లానెట్ అంటారు. కానీ ఇక్కడే ఒక షాకింగ్ నిజం ఏంటంటే, భూమి మీద ఉన్న మొత్తం నీళ్ళల్లో దాదాపు 97% సముద్రపు నీళ్ళే. అవి తాగడానికి పనికిరావు. పోనీ మిగిలిన ఫ్రెష్ వాటర్లో కూడా చాలా వరకు ఐసే ఉంటుంది. మరి మనం డైరెక్ట్గా వాడగలిగే నీళ్లు, అవి దాదాపు 1% కన్నా తక్కువే. అంటే ఆ నీటితోనే 8 కోట్ల మంది బ్రతకాలి. అలాగే అగ్రికల్చర్ నడవాలి, ఇండస్ట్రీస్ నడవాలి, సిటీస్ సర్వైవ్ అవ్వాలి. ఇక్కడే అసలైన క్రైసిస్ మొదలవుతుంది. మనం ఫుడ్ గురించి చాలా మాట్లాడుకుంటాం, కానీ ఫుడ్ కన్నా ముందు వాటర్ ఉంది. మనిషి ఫుడ్ లేకుండా వారాలు సర్వైవ్ అవ్వచ్చు, కానీ వాటర్ లేకుండా కొన్ని రోజులు మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే అదే మన జీవనాధారం. మరి అలాంటి వాటర్ క్రైసిస్ ఎలా మొదలైంది? వాటర్ క్రైసిస్ చెరువులు ఎండిపోయిన రోజు మొదలు కాలేదు, నేల కింద మొదలైంది. మన తాతలు వాడిన గ్రౌండ్ వాటర్ని మనం అన్లిమిటెడ్ అనుకున్నాం. బోర్వెల్స్ మీద బోర్వెల్స్ వేసి నీటిని పీలుస్తున్నాం. ప్రతి సంవత్సరం లోతు పెరుగుతుంది. 20, 100, 500, 1000 అడుగులని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం విత్డ్రా చేస్తున్నాం, కానీ డిపాజిట్ చేయట్లేదు. ప్రకృతికి ఆ నీటిని రీఫిల్ చేయడానికి సంవత్సరాలు పడుతుంది. అదే మనకి ఖాళీ చేయడానికి కొన్ని నెలలు పట్టడం లేదు. 1980sలో ఒక ప్రాంతంలో 20 నుంచి 40 అడుగుల్లో దొరికే గ్రౌండ్ వాటర్ ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో 500 కన్నా ఎక్కువ డెప్త్లో వెతకాల్సి వస్తుంది. ఒకసారి ఈ స్టాట్స్ చూడండి. 2000లో గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ 75, యావరేజ్ బోర్వెల్ డెప్త్ 80. అదే 2010లో గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ 60కి, యావరేజ్ బోర్వెల్ డెప్త్ 150కి అయ్యింది. ఇంకా 2030 నాటికి అయితే గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ 30కి, యావరేజ్ బోర్వెల్ డెప్త్ 500కి చేరుతుందని స్టాట్స్ చెప్తున్నాయి. ఇది వాటర్ క్రైసిస్కి మేజర్ పాయింట్. మన పాస్ట్ జనరేషన్స్కి చెరువులు ఉండేవి, వర్షం పడితే వాగులు పరుగులు తీసేవి, రోడ్డు పక్కన చెట్లు ఉండేవి, నేల చల్లగా ఉండేది. ఇవన్నీ గ్రౌండ్ వాటర్ని పెంచడానికి సహాయపడేవి. కానీ ఇప్పుడు చెరువులు అపార్ట్మెంట్లు అయ్యాయి, వాగులు డ్రైనేజీలు అవుతున్నాయి, చెట్లు పార్కింగ్ ప్లేస్లు అవుతుంది. మనం డెవలప్మెంట్ అని పిలిచిన చాలా విషయాలు మనకిప్పుడు ముప్పుల కింద మారుతున్నాయి. అయినా ఇప్పుడు చాలామంది అడిగే మాట ఏంటంటే, ఇది ఎప్పుడో స్టార్ట్ అయ్యేది కదా అని. అది అసలు నిజం కాదు. ఈ వాటర్ క్రైసిస్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ చాలా దేశాల్లో స్టార్ట్ అయింది. కేప్ టౌన్, లక్షల మంది పాపులేషన్, డెవలప్డ్ మోడర్న్ సిటీ అంటారు. కానీ ఒకానొక టైంలో అక్కడ ఒక మాట అందరినీ భయపెట్టింది, అదే డే జీరో. డే జీరో అంటే మీ ఇంట్లో ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ రాని రోజు. గవర్నమెంట్ ఎమర్జెన్సీ ప్లాన్స్ రెడీ చేసింది, వాటర్ రేషనింగ్ స్టార్ట్ అయింది, క్యూలు పెరిగిపోయాయి. ఇమాజిన్ చేయండి, మనం డైలీ లైఫ్లో కామన్గా దొరికే నీళ్లు ఒక సిటీ మొత్తం కోసం ఎమర్జెన్సీ రిసోర్స్ అయ్యాయి. అంతేకాదు సోమాలియా అనే కంట్రీలో అయితే సిచ్యువేషన్ ఇంకా దారుణం. వరుస కరువులు, ఎండిపోయిన నేల, చనిపోయిన పశువులు, మైగ్రేషన్, ఆకలి. వాటర్ క్రైసిస్ ఎప్పుడు వాటర్ ప్రాబ్లంగా స్టార్ట్ అవుతుంది, కానీ తర్వాత ఫుడ్ క్రైసిస్ కింద మారుతుంది, తర్వాత ఎకానమిక్ క్రైసిస్, చివరికి హ్యూమన్ క్రైసిస్ కింద ముగుస్తుంది. అంతెందుకు, దీని ఛాయలు మన దేశంలో కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రపంచ పాపులేషన్లో దాదాపు 18% మంది మన దేశంలోనే ఉంటారు, కానీ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ చాలా తక్కువ. అందుకనే కొన్ని సిటీస్ వాటర్ ఇష్యూస్ని ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాయి. నెంబర్ 1 బెంగళూరు. ల్యాక్స్ ఆఫ్ బోర్వెల్స్ డ్రై అయ్యాయి. ట్యాంకర్స్ వాటర్ కోసం పీపుల్స్ అవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఐటీ హబ్ అయిన సిటీలో కూడా పీపుల్స్ బకెట్స్తో వాటర్ కలెక్ట్ చేయవలసిన సిచ్యువేషన్ వచ్చింది. అంతేకాదు చెన్నైలో
ఇండియాలో ఫేమస్ డే జీరో ఎగ్జాంపుల్. రిజర్వాయర్స్ ఆల్మోస్ట్ ఎంటీ అయ్యాయి. కంపెనీస్ అయితే ఎంప్లాయీస్ని వర్క్ ఫ్రమ్ హోమ్కి పంపాయి బికాస్ ఆఫ్ దేర్ వాటర్ స్టోరేజ్ ఇష్యూస్. అంతెందుకు, మన దగ్గర ప్రాంతమైన హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కంటిన్యూస్గా డ్రాప్ అవుతున్నాయి. బోర్వెల్ డిపెండెన్సీ పెరిగిపోతుంది. ఫ్యూచర్ హై రిస్క్ సిటీస్లో ఫ్రీక్వెంట్లీ హైదరాబాద్ని మెన్షన్ చేస్తున్నారు. ఈ లిస్టులో ఢిల్లీ అండ్ ముంబై లాంటి సిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇది నిజంగా ప్రాబ్లం కాదా? ఇంతసేపు మనం వాటర్ క్రైసిస్ గురించి మాట్లాడుకున్నాం. కేప్ టౌన్ గురించి చూసాం, సోమాలియా గురించి చూసాం, గ్రౌండ్ వాటర్ ఎలా తగ్గిపోతుందో చూసాం. కానీ ఇప్పుడు ఒక్క ప్రశ్న, ఈ స్టోరీలో విలన్ ఎవరు? క్లైమేట్ చేంజా, ఫ్యాక్టరీసా, గవర్నమెంటా, లేక మరొకరా? నిజం చెప్పాలంటే బహుశా వీళ్ళందరూ కొంతవరకు కారణం, కానీ కంప్లీట్ స్టోరీ అది కాదు. ఎందుకంటే వాటర్ క్రైసిస్ అనేది ఒక రోజులో వచ్చిన విపత్తు కాదు, సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చిన ప్రాబ్లం. మనం రివర్స్ని కలుషితం చేసాం, చెరువుల్ని మర్చిపోయాం. వర్షం పడితే నీళ్లు భూమిలోకి వెళ్ళడానికి బదులు డ్రైనేజీలోకి పంపేస్తున్నాం. గ్రౌండ్ వాటర్ని తీసుకుంటున్నాం, కానీ వెనక్కి ఇవ్వట్లేదు. ప్రకృతి ఇచ్చిన దానికన్నా ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టాం. ఆ సమయంలో మన డెసిషన్స్ మనకు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ ఇప్పుడు వాటి విపత్తులు కనిపిస్తున్నాయి. బహుశా మన జనరేషన్కి వచ్చిన పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్లు వస్తున్నాయి కాబట్టి నీళ్లు ఎప్పటికీ ఉంటాయని అనుకోవడం. కానీ ప్రకృతి రూల్స్ మనం రాసినవి కాదు. మనం వాటర్ని వేస్ట్ చేస్తున్నప్పుడు ఆ రోజు నీళ్ళు అయిపోవు, కానీ కొంచెం కొంచెంగా మన ఫ్యూచర్ ఆగిపోతుంది. ఇక్కడ ఒక మంచి విషయం ఉంది. వాటర్ క్రైసిస్ని మనం క్రియేట్ చేసామంటే దాని సొల్యూషన్లో కూడా మన రోల్ ఉంటుంది. వాటర్ క్రైసిస్ ఇంకా అంత స్టేజ్కి పోలేదు, ఇంకా మనకి సమయం ఉంది, కానీ అది తక్కువ అంతే. సొల్యూషన్ ఎక్కడో మొదలవదు, మన ఇంట్లో, మన అలవాట్లలో మొదలవుతుంది. వర్షం పడినప్పుడు ఆ నీళ్లు వేస్ట్ అవ్వకుండా భూమిలోకి వెళ్ళాలి. ఎందుకంటే రేపు మనం బోర్వెల్ నుండి తీసుకునే నీళ్లు ఇప్పుడు పడుతున్న వర్షమే. చెరువుల్ని కాపాడాలి, వాగులు కాపాడాలి, నీళ్లు నిల్వ ఉండేలా చూడాలి. ఒక్క లీక్ అయిన ట్యాప్ చిన్నదే అనిపించవచ్చు, ఒక బకెట్ వాటర్ వేస్ట్ అయినా పెద్ద విషయం అనిపించకపోవచ్చు, కానీ కోట్ల మంది అదే పని చేస్తే అదే వాటర్ క్రైసిస్. అందుకే సొల్యూషన్ కూడా పెద్ద టెక్నాలజీలో ఉండదు, మనం రోజు చేసే చిన్న చిన్న పనుల్లోనే ఉంటుంది. నీళ్లు వేస్ట్ చేయకుండా ఉండటం, చెట్లు నాటడం, చెరువుల్ని కాపాడడం, వర్షపు నీళ్లు నిల్వ చేయడం, ఇవి చిన్న చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ఫ్యూచర్ని మార్చగలిగే శక్తి వీటికి ఉంది. ఎందుకంటే నీళ్లు మన సొంతం కాదు, తర్వాత వచ్చే జనరేషన్స్ నుంచి అప్పుగా తీసుకున్న సంపద. ఆ సంపదను వాళ్ళకి తిరిగి ఇవ్వడం మన బాధ్యత. ఒకరోజు మన పిల్లలు మనల్ని అడుగుతారు, నిజంగా రివర్స్ నిండుగా ఉండేవా, నిజంగా వాటర్ ఎలా ఫ్రీగా దొరికేదా అని. ఆ ప్రశ్నలకు సమాధానం అప్పుడు రాయబడదు, ఇప్పుడే రాయబడుతుంది. మన చేతుల్లో, మన అలవాట్లలో, మన నిర్ణయాల్లో. ఎందుకంటే వాటర్ క్రైసిస్ రేపు వచ్చే విపత్తు కాదు, మన కళ్ళ ముందే జరుగుతున్న కథ. ప్రశ్న ఒక్కటే, దీని ఎండింగ్ మనం మార్చగలమా, లేక చివరి చాప్టర్ను మాత్రమే చూడబోతున్నామా? సో గైస్, ఇది వాటర్ క్రైసిస్ మీద మా ఫస్ట్ డాక్యుమెంటరీ. ఇంకా ఈ సిరీస్లో చాలా పార్ట్లు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు మరిన్ని వీడియోస్ తీయడానికి బూస్టప్గా ఉంటుంది. అందుకనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే మాకు స్టోరీస్ ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. జై హింద్.